నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అతనికి నిన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి పుష్పగుచ్చాలు అందజేసిన వైనం అయితే మనం చూసాం. అసలు ఏంటంటారు, ఈ వ్యవస్థ ఏమవుతుంది అసలు అంటారు? ఈ వ్యవస్థ ఏమవుతుందంటే అమ్మా సౌజన్య, పోలీస్ డిపార్ట్మెంటు ఖద్దర్ సొక్క కాకి సొక్క ఈ రెండు చాలా పవర్ఫుల్ అయినాయి అన్నమాట. ఇవాళ ప్రజల్లో అతన్ని ఆ ప్రాంతంలో ఏంటంటే జూనియర్ జగన్ అంటారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అతను చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే. ఒక్క 3 వ్యక్తుల పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోమను. ముగ్గురు. ఒకటి అనంతబాబు, జూనియర్ జగన్. అతను బస్తాదారను కూడా జగన్ వేసినట్టే వేస్తాడు. కింద కాకి ప్యాంట్ వేస్తాడు, పైన తెల్ల చొక్కా వేస్తాడు. 2 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మినిస్టర్ ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి. మూడో వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. జైల్లో ఉండి రాజకీయం నడిపిస్తుండమ్మా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అతను ఎవరికి చెప్పితే వాళ్ళకి పోస్టింగ్లు. జగన్మోహన్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తెలంగాణ చించులగూడలో జైల్లో ఉండి అతను ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి ఆర్డర్ వస్తుంది. ఓకేనా? అతను ఏడ పోస్టింగ్ వేయాలంటే ఎక్కడ ఏ జైలర్ ఉండాలా, ఎక్కడ ఏ ఎంఆర్ఓ ఉండాలని డిసైడ్ చేస్తాడమ్మా. అర్థమవుతుందా? వాళ్ళు జైల్లో ఉన్న ఒకటి, ఇంట్లో ఉన్న ఒకటే. అతను ఈ 3 వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు వదులుకోడు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాపు కాస్తాడు. దీని వెనక ఒక పెద్ద బిహైండ్ ఆఫ్ హిస్టరీ ఉందమ్మా. అనంతబాబు ఉన్న ఏరియాలో ఈరోజు శీలావతి అంటారమ్మా. ఏందమ్మా అంటే ఏంటి? శీలావతి అనేది ఒక గంజాయి మొక్క పేరమ్మది. అది మన భారతదేశంలో అత్యధికంగా పండేది ఆ ప్రాంతంలోనే. అక్కడ మన్యం ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉంటారమ్మా. వాళ్ళకి పోడు వ్యవసాయం అధికంగా చేస్తారు. అక్కడ ఆ కొండల్లో వాళ్ళకు సరైన ఉపాధి లేక మామూలుగా హార్టికల్చర్ కానీ టూరిజం కానీ డెవలప్ చేస్తే వాళ్ళకి ఆదాయం లేక వాళ్ళు గంజాయి పంట పండిస్తుండేది వాస్తవం. దాదాపుగా 10,000 హెక్టార్ల నుంచి 15,000 హెక్టార్ల దాకా అన్ని గిరిజన గూడాల్లో గంజాయి పండిస్తారు. పోనీ ఈ గంజాయి పంటని ఎవరో ఒక ఆధ్వర్యంలో సప్లై చేయాలి కదమ్మా. ఈ గంజాయి పంటకు మొత్తాన్ని దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. అతని ఆధ్వర్యంలోనే ఈ గంజాయి పంట రవాణా జరగటం కానీ ఏదైనా చేయటం కానీ ఏదైనా చేస్తారమ్మా. దీనికి కేరళ వాళ్ళు కానీ అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా అదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన్యం ప్రాంతంలో పండిన గంజాయే. సో ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం. డిస్టిలరీస్ ఉన్నాయమ్మా, ఇప్పుడు మందు తయారు చేస్తున్నారమ్మా. ఈ డిస్టిలరీస్ అన్నిటిలో కూడా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ డిస్టిలరీస్ ప్రభుత్వం దగ్గర లేవు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని చెప్పిండు కదా, చెప్పాడా లేదా? కానీ డిస్టిలరీలన్నీ ఎవరి చేతిలో ఉండేయాలా? అదాని డిస్టిలరీస్ కానీ మొత్తం డిస్టిలరీస్ అన్నిటికి కూడా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి డిస్టిలరీస్ అన్నీ. అర్థమైందా? గనుల శాఖ అంతా ఎవరి చేతిలో ఉంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఉంది. అటవీ శాఖ ఎవరి చేతిలో ఉంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఉంది. ఈరోజు ఎర్రచందనం ఎటుపోతుంది? ఎర్రచందనం ఎక్కడ పోవటంలా, సప్లై జరగటంలా. గతంలో కేసులు నెలకొకటి 10 రోజులకొకటి ఎర్రచందనం దొంగలు దొరికేదమ్మా. ఇవాళ ఎర్రచందనం ఒక్క కేసు కూడా నమోదు కావటం లేదంటే ఎర్రచందనం కొట్టడం లేదా? ఎర్రచందనం మొక్కల పోవటం లేదా? తర్వాత ఇప్పుడు ఈ పరంపర మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అంటే వ్యవస్థ ఎవరి చేతికి గుప్పెట్లో ఉంది. వాళ్ళని కాదంటే జగన్మోహన్ రెడ్డి గుట్టంతా బయటిప్పుతారు వాళ్ళు. ఈ ముగ్గురిని భారత పార్లమెంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరు ఎంపీల మీద పెత్తనం చేసింది ఎవరు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే కదా.
ఇవాళ టికెట్లన్నీ గోదావరి జిల్లాలో డిక్లేర్ చేస్తుండేది అతనే కదా. అంటే ఒక ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకోవాలంటే మైనింగ్ ఒకటి, ఇంకోటి ఏంటి తల్లి లిక్కర్ ఒకటి, మూడోది చెప్పాను నేను ఎలక్ట్రికల్ ఒకటి, ఇంకోటి స్మగ్లింగ్ బిజినెస్ గంజాయి పండటం లేదా. ఇప్పుడు శవాంగు పట్టుకొని తగలెట్టిచ్చాడమ్మా నరికి తోటలో, తెల్లారి ట్రాన్స్ఫర్ అయిపోయిండు. అంటే రాజకీయ నాయకులు దోపిడీకి అంతే లేకుండా పోతుంటే ఈరోజు 3 సింహాల బొమ్మ పెట్టుకొని డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు ఒక అంతకుడు పక్కన నిలబడి అతనికి పుష్పగుచ్చాలు ఇచ్చారంటే సిగ్గుతో తలదించుకోవాలమ్మా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలా. ఒక అంతకుడికి ఒక మనిషిని చంపేసి ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి దగ్గరకు పోయి ఒక సాధారణ ఎమ్మెల్సీ కాడికి పోయి ఆయన దగ్గర ఫోటోలు దిగరంటే పోలీస్ డిపార్ట్మెంట్ చచ్చినా ఒకటే బతికినా ఒకటేనమ్మా. ఆ కాకి సొక్కా మీద 3 సింహాల బొమ్మ ఎందుకు పెట్టారో తెలుసా తల్లి? మన సారనాథ టెంపుల్లో 3 సింహాల బొమ్మలాగా పోలీసుడు బానిస కాదు, సింహంలాగా ప్రజల లెక్కన దొంగల్ని తీవ్రవాదుల్ని జరిగేటట్టు పట్టుకుంటాను. అదే ఈరోజు చూస్తే కడుపు తరుక్కోబద్దమ్మా. ఈరోజు దాదాపు అన్ని జైళ్ళలో 27,000 మంది జైల్లో ఉంటే దాంట్లో దళితులు, ఎస్సీలు, ఎస్టీలు బెయిల్కి అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి వాళ్ళు దాదాపుగా 8.5 ఉందని రిపోర్ట్ వస్తుంది. కనీసం బెయిల్కి కూడా చిన్న కేసుల్లో పోయి బెయిల్కి అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు సమిధులైపోతున్నారమ్మా జైల్లోనూ. కానీ అనంతబాబు మర్డర్ కేసులోడికి బెయిల్ వచ్చింది, వాడి మీద జడ్జిమెంట్ రాదు, వాడి మీద ట్రయల్ జరగదు. వాడి ఎమ్మెల్సీ వాడికి పోయి పోలీసు వాళ్ళు సలాం కొట్టడం, గులాంగిరి చేయటం అంటే అంత కాడికి నీచమైన పని ఇంకొకటి లేనే లేదమ్మా. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారమ్మా. రాజకీయ నాయకులు, పోలీసులు ఇద్దరు ఒక్కటే. ఎవరు అధికారములు ఉంటే వాళ్లకు ఊడిగించేయటమే పోలీసుల పనిగా మారిపోయింది తల్లి. ఆ ఫోటో చూసిన తర్వాత ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నానమ్మా. ఒక హంతకుడు కాడికి పోయి కేవలం పోస్టింగ్ల కోసము ఆత్మ గౌరవాన్ని, దేశ సౌభ్రాతృత్వాన్ని తాకట్టు పెట్టారు చూసావా ఈ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు. కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ పోస్టింగుల కోసము రౌడీలతో, గోండాలతో, హంతకులతో చేతులు కలిపి పోలీసు వాళ్ళే అలాయి బలాయి చేసుకొని విందులు వినోదాలు చేసుకుంటుంటే వాళ్ళ దోపిడికి వీళ్ళు కాపలాగాస్తూ ఉంటే అసలు ఎటుపోతుందమ్మా భారతదేశం? ఏ వైపు నడిపిస్తున్నారమ్మా ఈ దేశాన్ని? నక్సలైట్ల గురించి, మాయోయిస్టుల గురించి మాట్లాడతారమ్మా అందరూ. వాళ్ళేం పాపం చేశారమ్మా? వాళ్ళు ఏం పాపం చేశారు? గన్నులు వాళ్ళ మీదకి లేస్తాయి కదా, వీళ్ళ మీదకి అంతర్గత తీవ్రవాదులంటే వీళ్ళేనమ్మా. అంతర్గత తీవ్రవాదులంటే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసినోడు అంతర్గత తీవ్రవాది కదమ్మా. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని ఎంతమంది ఆడవాళ్ళు ఈ మందు దాగి లివర్లు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి చిన్న వయసులో ఇదవరాండ్లుగా మారిపోయారమ్మా. వీళ్ళు ఎంతమందిని చంపేశారమ్మా. అంటే వాడు లివర్ చెడిపోయి, వాడు కిడ్నీ చెడిపోయి, వాడు శరీరం చెడిపోయి వీళ్ళు అంతర్గత తీవ్రవాదులు కదమ్మా. 100 రెట్లు మేలు కదమ్మా నక్సలైట్లు, మాయోయిస్టులు వెళ్తా కంపేర్ చేసుకుంటేను. వాళ్ళ పట్టుకోవచ్చు కదా వీళ్ళు. వీళ్ళు లిక్కర వ్యాపారము, ఆడపిల్లోళ్ళ యొక్క భర్తలను చంపేసినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నెట్టివేయబడుతుంటే కల్తీ ముందు అమ్మేసి ఎంతమంది ఈ మధ్య తీమనమ్మ లివర్ చెడిపోయి ఎంతమంది చచ్చిపోయారు, కిడ్నీలు చెడిపోయి ఎంతమంది అయిపోయారో, వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోయింది. ఒక డేటా తీయమని చెప్పండి అమ్మ. వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ విడుదల రజనీ గారు వదలమని చెప్పండి. ఏ రకంగా చచ్చిపోయినారు ఈ మధ్య తక్కువ వయసులో 45 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాలు, 35 నుంచి 50 సంవత్సరాల మధ్య చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మనకి పోస్ట్ మార్టం కానీ చేపించుంటే దాదాపు 50% అందరూ కూడా ఈ లిక్కర్లో ఉన్నటువంటి దానివల్ల చనిపోయి ఆడవాళ్ళు ఇతంతులుగా మరి మేము పింఛన్ ఇస్తాం, పింఛన్ స్థాయికి తీసుకుపోయినారమ్మా. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వాలే లిక్కర్ని ఆదాయ వనరుగా మలుచుకోవటం నీచమైన పనమ్మా. ఎందుకంటే నేను చెప్తుండేది ఏంటంటే, ఒక రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నా మాలాంటి మాట్లాడే వాళ్ళకి బెదిరింపు ఫోన్లు కాళ్ళు,
బెదిరిస్తారు, బెదిరిపోతాడు అనుకుంటాడు. ఏంది సారు? ఒరే, నీకుంటే 13 జిల్లాల్లో ఒక రాజకీయ పార్టీ ఉండొచ్చు. మేము సుభాష్ చంద్రబోస్ వారసులము, సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో బయటకెట్టేటువంటి సంస్థల్లో పనిచేసేటోళ్ళము, దేశభక్తులు మమ్మల్ని బెదిరించాలంటే మీరు ముందు జాగ్రత్తగా ఉండాలా. మాలాంటి వాడిని బెదిరియాలంటే, నేను చెప్తున్నా కదా సౌజన్య గారు, నాలాంటి వాడిని బెదిరియాలంటే మళ్ళీ కూడా చెప్తుండా, మీరు బెదిరిపోకుండా చూసుకోండి. అంతే తప్ప నాకు ముఖ్యమంత్రి ఉండవు, నాకు ఎమ్మెల్యే ఉండవు. ఒరి, నీకు 1000 కోట్లు కదా, 1,00,000 కోట్లు నీ వెనక పక్క ఉండొచ్చు. కానీ బోసు గ్రూపు జోలికి గోక్కోబాకుండా సుభాష్ చంద్రబోస్ సైనికుల జోలికి వస్తే మాత్రం వాళ్ళకే నష్టం అమ్మా. వాడెవడో వచ్చి మిమ్మల్ని కాపాడతాడు. మీ కుటుంబాలను చూసుకోండి భద్రంగా. మీరు ఎలా డెవలప్ అవ్వాలో ఆలోచించుకోండి. మాకు పోయేది ఏమీ లేదు. మేము నమ్మిన సిద్ధాంతం, మాకు బోసు గారు చెప్పింది ఒకటమ్మా, పుట్టేది ఒకరోజు, చచ్చేది ఒకరోజు. కాబట్టి ఆ చావుకు భయపడేవాడు ఉండొద్దు. దేశం ముఖ్యం. దేశం బాగుంటే మనం బాగుంటాం అమ్మా. కాబట్టి ఎవడో వచ్చి పోటుగాడు పొడస్తాడు, ఎవడో వచ్చి చంపేస్తాడు, ఇవన్నీ గాలి మాటలకి భయపడేటటువంటి వాళ్ళం కాదు మేము. కాబట్టి ఒక కంట కనిపెట్టున్నాము. ఎవడెవడో ఎదవలు, ఈ ఎదవల చరిత్రలన్నీ మా దగ్గర డేటా మంచి బ్యాంక్ ఉంది. ఈడెవడు కంపెనీ వాళ్ళు ఆడండ్రు, ఈడ పిల్లోళ్ళు వాళ్ళు చదువుతారు, ఈడికి లేరు ఫ్యామిలీ. మాకేనేంది ఫ్యామిలీలు ఉండేదా? వీళ్ళకి లేరా? ఏంది వాడు పొడిస్తేనే దిగద్దు, ఏంది కత్తి మేము పొడిస్తే దిగదా? కాబట్టి నేననేది ఈ చంపుకోవడాలనేవి మూర్ఖులు చేసే, అవేకులు చేసే పని. సమాజాన్ని కలిసికట్టుగా అందరం చెయ్యి కలుపుకొని దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని మేము అంటుండా. దోపిడీదారుడు ఎక్కడున్నా కూడా వాడిని బొందబెట్టాల్సి ఉంది. నా ఉద్దేశంలో ఏంటంటే, ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు ఒక మనిషిని చంపి వాళ్ళ ఇంటికి పోయి, ఇదిగో మీ బిడ్డను చంపేశాను డెలివరీ ఇస్తే సిగ్గు లేకుండా ఎట్టబోతారమ్మా ఈ పోలీసు వాళ్ళు. ఏమనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్? ఆ కాకి చొక్కకున్న ఇలువ తీసేసి వాళ్ళు వైసీపీ చొక్కాలు వేసుకొని పోతే బాగుండేది. అసలు ఎంత దౌర్భాగ్యం అమ్మా, నీచమమ్మా. పోలీసు వాళ్ళు అంతే, ఎంత రెస్పెక్టు. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ స్టార్లను తాకట్టు పెట్టుకున్నారు, వాళ్ళ కాకి డ్రెస్సును తాకట్టు పెట్టారు, వాళ్ళ నెత్తి మీద ఉన్న టోపీని తాకట్టు పెట్టేశారు. కాబట్టి పోలీసు వాళ్ళరా, దయచేసి ఆ బతకొద్దు. ఏం కూలి పని చేసుకొని అయినా బతకండి, లేదంటే వ్యవసాయం చేసుకొని బతకండి, అందరికి అన్నం పెడతారు. కానీ అంత నీచమైనటువంటి బతకాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి, దొంగలకి, దోపిడీ దొంగలకి, బ్యాంక్ రాబర్స్కి, వీళ్ళకి అందరికి పోయి సెల్యూట్లు కొట్టి మిమ్మల్ని మీరెట్టా వదిలేసుకున్నారు. కనీసం మీ నెత్తి మీద ఒక టోపీ ఉంది, దాని మీద 3 సింహాల బొమ్మ ఉంది, దానికన్నా ఇలువిచ్చేసి వ్యవసాయం చేసుకొని బతకండి, లేదు టీ కొట్లు పెట్టుకొని బతకండి. అంతేగాని దుష్టులకి, దుర్మార్లకి, దోపిడీ దొంగలకి మీరు సెల్యూట్లు కొడుతుంటే మేము చాలా బాధపడుతున్నాం. సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాల్లో బతికి, సుభాష్ చంద్రబోస్ యొక్క భావజాలంతో ఉండేటటువంటి వాళ్ళం మేము బాధతో ఈ మాట చెప్తున్నాం. కాబట్టి మీ మీద ప్రేమ లేక కాదు, మీరు ఈ దోపిడీ దొంగలకి, దుర్మార్గులకి కాపలా గాయకండి, భారత మాతకి కాపలా గాయండి, భారత తెలుగు బిడ్డలకి కాపలా గాయండి, ఈ దేశాన్ని కాపలా గాయండి. కానీ దొంగలకి, దోపిడీదారులకు మాత్రం కాపలా గాయొద్దు అనేది నా యొక్క భావనమ్మ.